హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి. అమ్మ దాన్ని మా ఆశ్రమానికి శనేశ్వరి గుడికి మధ్యలో పెడుతున్నానండి. అంటే పగలు అసలు కుదరట్లేదండి పెట్టడానికి. ఎందుకంటే మార్నింగ్ ఇంటికి నుంచి వచ్చేటప్పటికి 10 అవుతుందండి. ఇక్కడ మళ్ళీ పెరుగన్నాలు ఉండి అవన్నీ కడిగి ఏదన్నా తీసుకొచ్చి పెడదామంటే ఎండ. అందులో గేదెలు వాళ్ళు తిరుగుతూ ఉంటారండి. గేదెలు వస్తూ ఉంటాయి, వాళ్ళు అరుస్తారనమాట. మా గేదెలు ముట్టుకుంటాయి, మీరు పగలు అన్నాలు పెట్టద్దు కుక్కలకి, అది ఇదని చెప్పి వాళ్ళు గొడవ పడతారు. అది కుక్కలు తిన్న అన్నాలు గేదెలు తింటే వాటికి రోగాలు వస్తాయంట. అందుకని చెప్పి ఇంకా మాకు అలా పెట్టద్దని చెప్తారు. అందుకని ఈ టైంలో నైట్ పెడతానండి. బయట కుక్కలు గుడి దగ్గర ఒక 3 ఉంటాయి. ఇంకేదైనా 1, 2 అక్కడక్కడ తిరిగాయి కూడా కొంచెం అలవాటు అవుతున్నాయి అనమాట. ఇప్పుడిప్పుడే మొత్తం ఒక 5 కుక్కలు అనుకోండి. కొంచెం మా ఆశ్రమానికి దూరంలో కొంచెం దూరంలో వైన్స్ షాప్ ఉంటుందండి. అక్కడ కొత్తగా 4 కుక్కలను వదిలేసి వెళ్ళారు. ఒక 1 మంత్ అవుతుంది. వాటికి ఇంకా ఎవరికన్నా ఇచ్చి కొంచెం కవర్లో పెట్టి ఇస్తానన్నమాట. ఒక్కోసారి నేను వెళ్ళలేక, లేదంటే ఒక్కోసారి తీసుకెళ్ళి నేనే పెట్టేసి వస్తూ ఉంటానండి. లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి మూగజీవుల్ని కాపాడండి అమ్మా, రక్షించండి అమ్మా. తిను చిట్టి తల్లి. లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి మూగజీవుల్ని కాపాడండి అమ్మా, రక్షించండి అమ్మా. అసలు వాటర్ నీళ్లు పెడతానండి. తెల్లవారులు తిరుగుతా తినేస్తాయి అనమాట. మార్నింగ్ కల్లా తినేస్తాయి, వచ్చి తీసుకెళ్ళిపోతా. నాకంటే ముందు ఎవరైనా వస్తేనేమో ఈ కాగితాలు ఎరుకునే వాళ్ళు ఈ ప్లాస్టిక్ బకెట్లు ప్లాస్టిక్ పెట్టినవన్నీ తీసుకెళ్ళిపోతారు. లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి మూగజీవుల్ని కాపాడండి, రక్షించండి.